నమస్కారం. టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఒక గది నిర్మాణానికి అవసరమైన విరాళంను ప్రకటించిన స్వర్గీయ దింటకుర్తి కృష్ణ కుటుంబ సభ్యులు. రూరల్ మండలం పట్టింపాలెంలో సినీ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కార్మిక వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర చైర్మన్ వలవల బాబ్జీ. మదర్ తెరిసా జయంతి వేడుకలు నిర్వహించి నివాళులర్పించిన తాడేపల్లిగూడెం స్పిరిట్ లయన్స్ క్లబ్, కైండ్నెస్ సొసైటీ, వాసవి క్లబ్లు. $3 లక్షలతో జట్లపాలెంలో చేపట్టిన ఎస్సీ శ్మశాన వాటికలో విశ్రాంతి భవనం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పెంటపాడు ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి. ఏపీయూడబ్ల్యూజే అనుబంధ తాడేపల్లిగూడెం ప్లస్ క్లబ్ ఎన్నికల ఆగస్టు 31 నిర్వహించడానికి నిర్ణయించిన సంఘం ఎన్నికల అధికారిగా రామరాజు. P4 విధానంలో నిర్మాణం జరుగుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన పనులను పరిశీలించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడెం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నిర్మాణానికి P4లో భాగంగా తాడేపల్లిగూడెంకు చెందిన స్వర్గీయ దింటకుర్తి వెంకటకృష్ణారావు భార్య గీతామణి, అల్లుడు వంశీ కుటుంబ సభ్యులు ఒక గది నిర్మాణానికి అయ్యే మొత్తాన్ని శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్కు విరాళంగా అందించారు. స్వర్గీయ దింటకుర్తి కృష్ణ అల్లుడు వంశీ మాట్లాడుతూ P4లో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణం చేపట్టిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు ధన్యవాదాలు తెలిపారు. తరగతి గదికి విరాళమిచ్చే అవకాశం ద్వారా స్వర్గీయ దింటకుర్తి కృష్ణ చిరస్మరణీయులుగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో పాలూరి వెంకటేశ్వరరావు, నరసే సోమేశ్వరరావు, వర్తనపల్లి కాశీ, కాంట్రాక్టర్ శివ, పసుమర్తి రామలక్ష్మణ్, పడాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మా మావి గారు సజీవంగా ఉంచడం కోసం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కడుతున్నారని తెలిసి తాడేపల్లిగూడెంలో మా తరఫున ఒక రూము డొనేషన్ చేయడానికి ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చాను. ఉచిత మెడికల్ క్యాంపులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ అన్నారు. రూరల్ మండలం పట్టింపాలెం గ్రామంలో పుచ్చలపల్లి సుందరయ్య సేవా సంస్థ వ్యవస్థాపకులు దాట్ల ఆంజనేయరాజు తల్లిదండ్రులు వెంకటపతి రాజు, లక్ష్మీ నరసాయమ్మ జ్ఞాపకార్థం ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎంఎస్ రాజు సౌజన్యంతో ఆత్మబంధువుల సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని వలవల బాబ్జీ ప్రారంభించారు. అవసరమైన వారికి కళ్లజోళ్లు, మందులు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మద్దిపాటి సత్యనారాయణ, ఆలపాటి నాగేశ్వరరావు, జాస్తి శేషారావు, కారంకి గంగయ్య, సుబ్బరాజు, ఆత్మబంధువుల సేవా సంఘం సభ్యులు మరియు గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టింపాలెం గ్రామంలో ఆ గ్రామ ప్రజలకి వైద్య సేవలు అందించాలన్న దృక్పథంతో పెద్దలు గౌరవనీయులు ఆంజనేయరాజు గారు ఈ మెడికల్ క్యాంపు సంకల్పించడం, దానికి ఆత్మబంధు మరి ఈ సొసైటీ ద్వారా కిరణ్ గారి ఆధ్వర్యంలో ఈ మంచి మెడికల్ క్యాంపుని నిర్వహించడం పట్టింపాలెం గ్రామ ప్రజలకు అందరికీ కూడా ఒక మంచి అవకాశం. ముఖ్యంగా జనరల్ చెకప్ కానీ, అలాగే రాజేశ్వరి నేత్ర ఆలయం ద్వారా నిడదవోలు వారి సహకారంతో ఈవేళ మరి ఆ కార్యక్రమం, అలాగే తాడేపల్లిగూడెం నుంచి మరి శోభారాణి గారు చిన్నపిల్లల డాక్టర్గా ఆవిడ సహకారం, అలాగే వంగాయగూడెం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఇక్కడికి డాక్టర్స్ వచ్చారు. వాళ్ళకు కూడా వాళ్ళందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక
మెడికల్ క్యాంప్కి సహకారం అందించవలసింది డాక్టర్స్. అలాగే మెడికల్స్ అన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి సంస్థ ద్వారా కళ్ళజోళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ మంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ఇక్కడికి రావడం, రాజుగారు అందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయడం, మరి ఈ అవకాశాన్ని గ్రామస్తులు అందరూ ఉపయోగించుకుంటున్నట్టుగానే కనపడతా ఉంది. ఎందుకంటే గ్రామం ఇక్కడికి తరలి వచ్చినట్టుగా కనపడతా ఉంది. ముఖ్యంగా మెడికల్ క్యాంపులని నిర్వహించడం అనేది ఖర్చుతో కూడుకున్నది అయినా సరే సొసైటీలో ఉన్న ఎవరో ఒకళ్ళు ఈ కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా అత్యవసరం. ఎందుకంటే అందరూ హాస్పిటల్స్ చుట్టూ తిరగలేరు. ఈవేళ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే కనీసం 2000 రూపాయలు జేబులో వేసుకుంటేనే కానీ బయటకు వచ్చే పరిస్థితి లేదు. అలాంటి సందర్భంలో మరి ఇలాంటి మెడికల్ క్యాంపులు నిర్వహించి మరి ప్రజల ఆరోగ్యం కోసం ఒక తపన పడే వ్యక్తిగా ఆంజనేయరాజు గారు కానీ, స్వచ్ఛంద సేవా సంస్థగా మరి కిరణ్ గారు వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ వీళ్ళకి సేవ చేయాలని సంకల్పం. మా ఫాదర్ 40-50 ఇయర్స్ ఫ్రీగా మెడిసిన్స్ ఇచ్చారు, ఫస్ట్ ఎయిడ్. ఆ మెడిసిన్స్ ఇప్పుడు పనిచేయవు ఎవరికని. అప్పుడు మన స్నేహితుడు కిరణ్ అయితే మీరు సేవ చేసే అవకాశం కల్పిస్తానని ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టాడు. దానికేమో వలవల బాబ్జీ గారు దన్ను తొక్కింది. దాంతో ఇది బాగా సక్సెస్ అయిందండి. మా సంస్థ పేరు ఆత్మబంధువులం సేవా సంఘం. ఒకరికొకరు అందరి కోసం మనం మా సంస్థలో సభ్యులంతా కలిసి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చి ప్రతి విలేజ్లోనూ ఈ మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయడం, క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు కండక్ట్ చేయడం, అలాగే పిల్లలకి ఎడ్యుకేషన్ విషయంలో వాళ్ళకి సపోర్ట్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మా రాజుగారు ఆంజనేయరాజు గారు పట్టింపాలలో మాకు క్యాంప్ చేసి పెట్టండి, మా ఊర్లో ప్రజలందరికీ కూడా అందుబాటులో పెట్టే కళ్ళ వైద్యం, పంటి వైద్యం, అలాగే డెర్మటాలజీ స్కిన్ సంబంధించిన వైద్యులను కూడా తీసుకురండి అని అడిగారు. అలాగే మా సంస్థ అధ్యక్షులు శోభారాణి గారు, ఆ మేడం కూడా ఇప్పుడు ట్రీట్మెంట్ ఆమె కూడా వస్తున్నారు. ఆమె సర్వీస్ కూడా ఇక్కడ వినియోగించడం జరుగుతుంది. అలాగే ఇలా క్యాంపులు ఇలాంటి చక్కగా సక్సెస్ఫుల్ చేసుకున్నప్పుడు ఏమైనా అవసరం అయితే మా సంస్థను సంప్రదించాలని కోరుతున్నాం. మదర్ తెరిసా జయంతి పురస్కరించుకుని స్థానిక పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న మదర్ తెరిసా విగ్రహానికి కైండ్నెస్ సొసైటీ, లయన్స్ క్లబ్, స్పిరిట్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గట్టి మాణిక్యాలరావు, తిరుమల సూరిబాబు, ఆలపాటి చిన్న, అడ్డు రంజిత్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ 1910 ఆగస్టు 26న జన్మించిన మదర్ తెరిసా చిన్నతనం నుండి సేవ చేయాలనే సంకల్పంతో పశ్చిమ బెంగాల్లో ఉన్న కలకత్తాలో ఎంతో మంది కుష్ఠవ్యాధిగ్రస్తులకు తన సేవలను అందించిందన్నారు. మాటలు చెప్పే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నట్టు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఒక విశ్వమాతగా కొలవబడుతున్నటువంటి మదర్ తెరిసా యొక్క జయంతి. మరి ఈ జయంతిని లయన్స్ క్లబ్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్లో జరుపుకుంటూ ఉంటాం. మరి మదర్ తెరిసాని స్ఫూర్తిగా తీసుకుని సుమారుగా 28 సంవత్సరాల క్రితం ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, మరి దీని ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. మరి మానవ సేవయే మాధవ సేవగా, ప్రార్థించిన పెదవుల కన్నా సాయం చేసిన చేతుల మిన్న అనేటువంటి విధానంలో అనేక సంస్కరణలు తీసుకొస్తూ అనేక లక్షల మందికి సపరీలు చేసినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి మదర్ తెరిసా. వారి యొక్క జయంతిని లయన్స్ క్లబ్ తాడేపూడి స్పిరిట్ అండ్ కైండ్నెస్ ద్వారా ఎంతో ఘనంగా జరుపుకుంటూ మరి దీనిని కాపాడుకునేందుకు వారిని స్ఫూర్తిగా అందరూ తీసుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ సర్వే జన సుఖనో భవంతు. 1910 ఆగస్టు 26న జన్మించిన మదర్ తెరిసా గారు చిన్నతనం నుంచే మరి సేవ చేయాలనే సంకల్పంతో మరి ఆవిడ సేవ గురించి అనేక ట్రైనింగ్ తీసుకుని కలకత్తా, మన భారతదేశ పశ్చిమ బెంగాల్లో ఉన్న కలకత్తాకి మరి ఆవిడ రావడం, అక్కడ ఎంతోమంది అక్కడ మొదట్లో ఆవిడ టీచర్గా చేస్తూ సేవ చేయాలనే దృక్పథంతో మొదలు పెట్టడం, టీచర్గా చేస్తూ ఎక్కువ సేవలు అందించలేనన్న ఉద్దేశంతో మరి అక్కడి నుంచి ఆవిడ టీచర్ వృత్తిని పక్కన పెట్టి మరి నర్సింగ్ కోర్సులు అవి నేర్చుకుని సేవలు అందించి మరి ప్రతిష్టాత్మకమైన నోబెల్ ప్రైజ్ని కానీ భారత్ రత్న అవార్డుని కానీ మరి తీసుకుని మరి అలాంటి మదర్ తెరిసాకు మనం ఎన్నిసార్లు స్మరించుకున్నా తక్కువే అనుకుంటూ మరి ఈ రోజున ఆవిడ జయంతి సందర్భంగా మా కైండ్నెస్ లయన్స్ క్లబ్ తరఫున, అలాగే మిగతా లయన్స్ క్లబ్ అసోసియేషన్స్ తరఫున అందరి తరఫున
మరి మరొకసారి ఆవిడకి ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి ఈ రోజున మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. థ్యాంక్ యూ. విదేశీయురాలైనా కానీ భారతదేశానికి వచ్చి ఆవిడ మనకి కుష్ఠరోగుల్ని అసలు ముట్టుకోలేని పరిస్థితుల్లో కూడా ఆవిడ తన చేతులతోటి వాళ్ళకి స్వపర్యాలు చేసి మానత్వాన్ని అలాగే సేవా గుణాన్ని ఈ రోజున తెలియజేసి మనం అందరం సేవా గుణంలో రావడానికి ముందు బీజం పోసిందంటే మదర్ తెరిసా గారు. మరి ఆవిడ అడుగు జాడల్లోనే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమంలో ముందుకెళ్తున్నారు. మరి మదర్ తెరిసా గారి యొక్క ఔనిత్యాన్ని మనం ప్రతి క్షణం కూడా జ్ఞాపకం చేసుకుంటూ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మానవత్వాన్ని ప్రజలకి తీసుకెళ్లే విధంగా ఆవిడ వేసిన పునాదులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు ప్రతి ఒక్కరూ అండగా నిలిచి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి సూచించారు. బుధవారం పెంటపాడు మండలం జట్లపాలెం గ్రామంలో అసంపూర్తిగా నిలిచిన ఎస్సీ శ్మశాన వాటిక విశ్రాంతి భవన నిర్మాణ పనులను మండల పరిషత్ నిధులు 3 లక్షల రూపాయలతో ఆమె పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ వెంకటలక్ష్మి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నిధులు తీసుకొచ్చి నియోజకవర్గంలోని అనుసంధాన రహదారులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ కాలనీ వెల్నెస్ సెంటర్ నిర్మాణానికి 16 లక్షలు మంజూరయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. గౌడపేటలో అసంపూర్తిగా నిలిచిన రహదారి నిర్మాణానికి మరో 2 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కండవల్లి మణిరాజు, మాజీ ఎంపీటీసీ కట్టుబోయిన కృష్ణప్రసాద్, జనసేన మండల అధ్యక్షుడు పుల్లాబాబి, గ్రామస్తులు పరమానందయ్య చౌదరి, హనుమంతు, సత్యనారాయణ, కుదుళ్ల శ్రీనివాస్, మట్టా సత్యనారాయణ, కూటమి నాయకులు పాల్గొన్నారు. మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత బొలిశెట్టి శ్రీనివాసరావు గారు. ఎందుకంటే మన నియోజకవర్గం గత 10 సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధికి నోచుకోలేదు. అలాంటి అభివృద్ధికి నోచుకోలేని దుస్థితిలో నియోజకవర్గం ఉన్నప్పుడు మన శాసనసభ్యులు వారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ శాఖ మంత్రిగా ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి ప్రతి నిధిని ఆయన పోరాడి తీసుకొచ్చి మన నియోజకవర్గంలో, మన మండలంలో, ముఖ్యంగా మన మండలంలో అన్ని కనెక్టివిటీ రోడ్లను పూర్తి చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మన జట్లపాలెం గ్రామంలో ఎస్సీ బరేలు గ్రౌండ్ విశ్రాంతి భవనం గతంలోనే వీళ్ళు ఎస్సీ కాలనీ నుంచి P4లో భాగంగా కొంత అమౌంట్తో పిల్లర్స్ పోసి బేస్మెంట్ వరకు వచ్చి ఇది అసంతృప్తిగా ఉన్నప్పుడు వాళ్ళు ఎస్సీ కాలనీ సోదరులందరూ మా దగ్గరికి వచ్చి అయ్యా ఇది ఇలా ఉన్నది అని అడిగినప్పుడు మేము మండల పరిషత్ నుంచి 3 లక్షల రూపాయల నిధులతో గౌరవ శాసనసభ్యుల వారు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈ నిధులు కేటాయించి దీన్ని ఈ రోజు పూర్తి చేయడం జరుగుతుంది. తాడేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి అంటేనే బొలిశెట్టి శ్రీనివాస్ అంటేనే అభివృద్ధి అనే విధంగా ఈరోజు తాడేపల్లి నియోజకవర్గం ముందుకెళ్తుంది. అదే బాటలో పెంటపాడు మండల పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత కట్టుబోయిన వెంకటలక్ష్మి గారు, కృష్ణప్రసాద్ గారు కూడా అదే విధంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారి బాటలో నడుస్తూ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి చేయూతగా వారు మండల పరిషత్ నిధుల నుంచి కూడా వారికి చేతనంత వరకు అడిగిన వారికి ప్రతి చోట వాళ్ళు నిధులు ఇస్తూ ఉన్నా లేకపోయినా చేద్దామనే దృష్టితో ఆయన ముందుకెళ్తున్నారు. అదేవిధంగా ఈరోజు జట్లపాలెంలో ఈ కమ్యూనిటీ హాల్కి ఎంపీపీ గారు వెళ్ళి ఎమ్మెల్యే గారు చెప్పడం, ఎమ్మెల్యే గారు అలాగే ఎంతవరకు చేయాలి అంతవరకు చేయండి అని చెప్పడం, 3 లక్షల వరకు దీనికి గ్రాంట్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేక వెంకటలక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జట్లపాలెం గ్రామంలో ఎస్సీపేటలో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాలు అసంపూర్తిగా ఉండటం, దీనికి కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మండల పరిషత్ నిధుల నుంచి 3 లక్షల రూపాయలు దీన్ని కేటాయించి ఈరోజు ఈ కార్యక్రమం ఈ యొక్క షెడ్ని పూర్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే గ్రామంలో ఉన్న ఈ యొక్క కమ్యూనిటీ హాల్ కోసం మన హరిజనపేట సోదరులందరూ కలిపి సందాలు వేసుకుని ఈ యొక్క బేస్మెంట్ నిర్మించారు. తర్వాత అనేక కారణాల వల్ల ఇది ముందుకు వెళ్ళకపోవడంలో ఈరోజు అసంపూర్తిగా ఉన్న ఈ కమ్యూనిటీ హాల్ భవనాన్ని నిర్మించడానికి మండల పరిషత్ నుంచి సుమారు 3 లక్షల రూపాయల నిధులతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం మన ప్రీతమ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం.
ఏపీయూడబ్ల్యూజే అనుబంధ ద ప్రింట్ అండ్ ఎలక్ట్రాన్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ 2026-28 నూతన కార్యవర్గ ఎన్నికలు ఆగస్టు 31న నిర్వహించడానికి ముఖ్య ప్రతినిధులు ఏకగ్రీవంగా తీర్మానించారు. బుధవారం స్థానిక భవన నిర్మాణ కార్మిక సంఘ భవనం ప్రెస్ క్లబ్ సమావేశం సంఘ అధ్యక్షులు ఏవి రామరాజు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి గజపతి వరప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్లపల్లి మురళీకృష్ణ, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలడుగుల సతీష్, సంఘ ప్రధాన కార్యదర్శి గారపాటి ప్రసాద్, పూర్వ అధ్యక్ష కార్యదర్శులు చిట్యాల రాంబాబు, చిక్కల రామకృష్ణ, ఎద్దనపూడి సుబ్బారావు, మైలవరపు రవికిరణ్, పొండరీకాక్షుడు, దొరబాబు, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గ ఎన్నికల నిమిత్తం ఎన్నికల అధికారిగా ఏవి రామరాజును, సహాయ కార్యదర్శిగా నారాయణరావును సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు తనకు సహకరించాలని ఎన్నికల అధికారి రామరాజు కోరారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘానికి అనుబంధంగా ఉన్న తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి సభ్యులందరి సమక్షంలో తేదీలను ఖరారు చేయడం జరిగింది. మనం ఏపీయూడబ్ల్యూజేకి అనుబంధంగా ఉన్న క్లబ్ కాబట్టి ఈ క్లబ్కు సంబంధించిన ఎన్నికంతా కూడా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాజ్యాంగం బైలా ప్రకారం మాత్రమే జరుగుతుంది. ఎలాంటి సడలింపులు ఉండదు. ఇక్కడ వ్యవస్థ ప్రాధాన్యత తప్ప వ్యక్తి ప్రాధాన్యతకి, వ్యక్తి అభిప్రాయాలకు ఉండదు. ఏపీయూడబ్ల్యూజే రాజ్యాంగంలో ఏ విషయాలు అయితే పొందుపరిచారో, ఎవరిని ఓటర్లుగా గుర్తించాలని పొందుపరిచారో వారిని ఓటర్లుగా పరిగణలోకి తీసుకుని వారిని అందరికీ ఓటు హక్కు కల్పిస్తూ బైలా ప్రకారం ఎన్నిక జరుగుతుంది. ఇందులో ఎలాంటి సడలింపులు మినహాయింపులు లేవు. కాబట్టి సభ్యులందరూ పూర్తి విషయాలను ఆకలింపు చేసుకుని ఈ ఎన్నిక సజావుగా ప్రజాస్వామ్యయుతంగా జరిగేందుకు సహకరిస్తారని ఆశిస్తున్నాం. ఈ నెల ఆగస్టు 31వ తేదీ సోమవారం ఎన్నికలు నిర్వహించాలని ఈరోజు ముఖ్యులందరం కూడా సమావేశమై ఆ మేరకు నిర్ణయం తీసుకున్నాం. సుమారు రమారమి 100 మంది సభ్యులు సభ్యత్వాలు చెల్లించడం జరిగింది. 100 మంది సభ్యుల్లో ఓటు హక్కు ఉన్న వాళ్ళతో ఈ నెల 31వ తారీఖున ఎన్నిక నిర్వహించి ఏపీయూడబ్ల్యూజే అనుబంధం తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్కి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరికీ కూడా ఈ విషయం తెలియజేస్తున్నాం. ఈ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల అధికారిగా ఏవి రామరాజు గారిని, అలాగే సహాయ ఎన్నికల అధికారిగా కుదుల నారాయణరావు గారిని, వాళ్ళిద్దరూ కూడా ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచే మన తాడేపల్లిగూడెం ఏపీడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ గ్రూప్ ఏదైతే ఉందో దానికి ఓన్లీ ఎన్నికల అధికారి ఒకరు మాత్రమే అడ్మిన్గా వ్యవహరిస్తారు. ఒకవేళ ఎవరైనా గ్రూప్లో ఏమైనా సందేశం తెలియజేయాలనుకుంటే ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి రామరాజు గారికి పంపిస్తే ఆయన దాన్ని చూసి స్క్రూటినీ చేసి దాన్ని గ్రూప్లో పెట్టచ్చు అనుకుంటే కనుక ఆయన ఫార్వర్డ్ చేస్తారు. ఆయన విచక్షణ అధికారిగా మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎన్నికకు మన సభ్యులందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఎన్నిక సజావుగా జరిగి విజయవంతంగా జరిగి మంచి కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి అందరూ సహకరిస్తారని ఈ సందర్భంగా ఆశిస్తూ ఏపీయూడబ్ల్యూజే అనుబంధ ద ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఈ నెల 31ని నిర్వహించడానికి సంఘంలో ఉన్నటువంటి ప్రతినిధులందరూ కూడా, ముఖ్యులందరూ కూడా ఈరోజు సమావేశమై ఏకాగ్రహంగా ఆ రోజున ఎన్నిక నిర్వహించాలని తీర్మానం చేయటం. అదేవిధంగా ఇప్పటి వరకు 4 సార్లు ఎన్నికల అధికారిగా పనిచేసినటువంటి నాకు మరోసారి 5వసారిగా ఎన్నికల అధికారిగా ఇక్కడ నిర్వహించడానికి అవకాశం కల్పించారు. ఎన్నిక చాలా ప్రజాస్వామికంగా జరుగుతుంది. ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా, ఏ ఒక్కరు నష్టపోకుండా, ఎవరికి అన్యాయం జరగకుండా ఎన్నిక నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందే కోరుతున్నాను. ఎన్నిక నిబంధనలను ప్రతి ఒక్కరూ తూచా తప్పక అమలు చేయాలి. ఆ నిబంధనలు అతిక్రమిస్తే వాళ్ళు ఓటు వేయడానికి కూడా అనర్హులు అవుతారు. తాడేపల్లిగూడెం గణేష్ నగర్లో ప్రజల భాగస్వామ్యంతో P4 విధానంలో 2.55 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదరికం కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. విద్యే భవిష్యత్తుకు పునాదని, నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలే మన లక్ష్యమన్నారు. నిర్మాణంలో నాణ్యతకు ఎలాంటి రాజీ ఉండకూడదని అధికారులకు సూచించారు. ప్రజల సహకారంతో P4 విధానంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగిస్తామని అన్నారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ తాడేపల్లిగూడెం ఆధ్వర్యంలో మదర్ తెరిసా పుట్టినరోజు వేడుకలు లయన్ ఎల్ఐసి త్రిమూర్తి అధ్యక్షతన స్థానిక గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ వద్ద మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి ప్రారంభించారు. గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో రోగులకు లయన్ మదన్ మోహన్ అగర్వాల్ మనవరాలు దవీక్ష అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా వారి ఆర్థిక సహకారంతో పండ్లు, బ్రెడ్లు, బిస్కెట్లు పంచిపెట్టారు. ఉత్తమ సేవలు అందించిన స్టాఫ్ నర్సులు జి సుష్మా, టి సోఫియా, పి అనురాధలకు బహుమతులు అందజేశారు. ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ఎంఓ కాంతి భూపతి, ఫార్మసీ ఇన్ఛార్జ్ రాము, నర్సింగ్ ఇన్ఛార్జ్ భాగ్యం, నర్సింగ్ హెడ్ అరుణకుమారిలను సాలువలతో పుష్పగుచ్చంతో లయన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. అదేవిధంగా మహిళా సమానత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిహెచ్సి విధి నిర్వహణలో సేవలందిస్తున్న నర్సులను లయన్స్ ప్రతినిధులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎల్ఐసి త్రిమూర్తి, సెక్రటరీ జీడిగుంట హరిబాబు, ట్రెజరర్ కొండూరి రాము, జనతా డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు, మదన్ మోహన్ అగర్వాల్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు దాట్ల లక్ష్మీపతిరాజు, సుంకర శ్రీనివాస్, పేరూరి కాసయ్య, చిన్నం మణీంద్ర, డివిపి విశ్వేశ్వరరావు, ఆలపాటి పవన్ కుమార్, సన్నిధి సూర్యనారాయణమూర్తి, నున్న సుందరం, ఆంజనేయులు, హాస్పిటల్ డాక్టర్స్, నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే మరొక కార్యక్రమముగా తెమ్మరాజుపాలెం లయన్స్ మానసిక వికలాంగుల వృద్ధాశ్రమం నందు వృద్ధులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ వాళ్ళు మన హాస్పిటల్ని రెగ్యులర్గా విజిట్ చేస్తారు. ఈ ఆగస్ట్ 26వ తారీఖున కంపల్సరీగా విజిట్ చేసి వాళ్ళ సేవా కార్యక్రమాలను ఇక్కడ కొనసాగిస్తున్నందుకు వారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మా స్టాఫ్ నర్సెస్ నుంచి కొంతమందిని వాళ్ళు సన్మానం చేయడానికి నిశ్చయించుకున్నందుకు వాళ్ళని ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మదర్ తెరిసా గురించి చాలామంది చెప్పారు, మనందరికీ కూడా తెలిసిన విషయమే. కాకపోతే ఆవిడ ఎప్పుడో 1910లో జన్మించి ఆవిడ నోబెల్ పీస్ ప్రైజ్ కూడా 86లోనో 87లోనో తీసుకున్నారు. అట్టి పెద్దవారు వారిని ఈ సంస్థ ఇంకా జ్ఞాపకం చేసుకుంటాం అనేది వాళ్ళ మంచితనం, వాళ్ళ గొప్పతనం, ఈ లయన్స్ క్లబ్ వాళ్ళ గొప్పతనం. అది ఇదే యాక్టివిటీస్ మా హాస్పిటల్లోని వాళ్ళు ప్రతి సంవత్సరం కొనసాగించాలని మరొకసారి సభాముఖంగా విన్నవించుకుంటున్నాను. మదర్ తెరిసా 1910 ఆగస్టు 26వ తేదీన ఒట్టోమాన్ సామ్రాజ్యంలో జన్మించింది. ఆవిడ భారత పౌరసత్వం పొంది మిషనరీ ఆఫ్ చారిటీ 1950 కలకత్తాలో స్థాపించడం జరిగింది. 123 దేశాల్లో ఆవిడ 610 సంఘాలను స్థాపించి ఎయిడ్స్, క్షయవ్యాధి, కుష్టి వ్యాధిగ్రస్తులందరికీ అనేక ధర్మశాలలు మరియు గృహాలను నిర్మించడం జరిగింది. వారి సేవలకు గాను నోబెల్ శాంతి బహుమతి మరియు భారతదేశ అత్యుత్తమైన పురస్కారమైన భారతరత్న అవార్డు కూడా వారికి ఇచ్చి సత్కారం చేయడం జరిగింది. ఆవిడ 1919లో వారి తండ్రి మరణించడంతో 12 ఏళ్ల వయసులో ఆవిడ ఇల్లు వదిలి సేవా కార్యక్రమం రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన మా జనతా డాక్టర్ అయిన ఎల్ఎస్వి నాగేశ్వరరావు గారికి, మా అధ్యక్షులు త్రిమూర్తులు గారికి, ఆర్ఎంఓ గారికి, ఇక్కడ లయన్స్ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ రోజున ఇక్కడ విచ్చేసిన డాక్టర్లకి, నర్సులకి అందరికీ కూడా మా తాడేపల్లి లయన్స్ క్లబ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మదర్ తెరిసా పుట్టినరోజు మరియు మా సీనియర్ లైన్ మెంబర్ అయినటువంటి మదన్ మోహన్ అగర్వాల్ గారి కుమార్తె మరియు కోడలు శ్రీమతి అమృత అగర్వాల్, రతీష్ అగర్వాల్ గారి కుమార్తె దవీక్ష అగర్వాల్ గారి 4వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో సూపరింటెండెంట్ డాక్టర్ గారు విజయలక్ష్మి మేడం గారు అనుమతితో ఇక్కడ సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. మదర్ తెరిసా గారు ఆస్ట్రేలియాలో పుట్టి 19వ సంవత్సరాన్నే భారతదేశంలో కలకత్తా నగరానికి వచ్చారు. వారు సుమారు 20 సంవత్సరాల పాటు, మనకు తెలియని విషయం ఏంటంటే సుమారు 20 సంవత్సరాల పాటు ఒక ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. తర్వాత ఆవిడకి సేవ చేయాలనే తలంపుతో మిషన్ ఆఫ్ చారిటీస్ అనే ఒక ట్రస్ట్ ప్రారంభించాలనే సంకల్పంతో వచ్చినారు. అలాగే ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆవిడ ఒక నర్సుగా ఎన్నో సేవలు అందించినారు. ఆవిడలా ప్రతి ఒక్కరు కూడా సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్న లయన్స్ క్లబ్ తరఫున మదర్ తెరిసా గారి గురించి చెప్పాలి అంటే ప్రపంచంకి ప్రేమ, ఆప్యాయత, అనురాగం
అన్నీ కూడా నేర్పించారు. ఆమె అసలు పేరు ఆగ్నాష్ బుషాష్గో ఆవిడ పేరు. ఆవిడ 1910 సంవత్సరంలో యుగోస్లేవియా దేశంలో పుట్టింది. ఆవిడ అనాథలుగా ఉన్న వృద్ధులకి ఆవిడ ఎంతో సేవ చేస్తూ ఆస్ట్రేలియా అక్కడి నుంచి ఆవిడ మన యొక్క కలకత్తా నగరానికి వచ్చి కలకత్తా నగరంలో ఆవిడ చేసిన విశిష్టమైన సేవలు మరువలేనివి యాక్చువల్గా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. కూటమి పాలన 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంక్షేమం అభివృద్ధి పేరుతో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం మంగళవారం సాయంత్రం పెంటపాడు మండలం రావిపాడు గ్రామంలో, బుధవారం రూరల్ మండలం పట్టింపాలెం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ హాజరయ్యారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 100% విజయానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు, ములగాల బాబ్జీ, గారపాటి భాస్కర్రావు, ములగాల సుబ్రహ్మణ్యం, మాదాసు సత్యనారాయణ, పెదప్రోలు వెంకటేశ్వరరావు, నల్లగంటి శివకృష్ణ, ముప్పిడి రమేష్, పుట్టా ప్రసాద్, కాసుమల్ల శ్రీనివాస్, బొక్క శ్రీనివాస్, రూరల్ మండల నాయకులు మద్దిపాటి సత్యనారాయణ, ఆలపాటి నాగేశ్వరరావు, జాస్తి శేషారావు, కారంకి గంగయ్య, సుబ్బరాజు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2019, 2024 మధ్యన వచ్చిన పథకాలకే ఈవేళ అభివృద్ధి, సంక్షేమం 2 చేసుకుంటూ పెద్ద ఎత్తున ఈవేళ తల్లికి వందనం చూస్తూ ఉంటే ఎవరు చూసినా సరే మా ఇంట్లో 2 పడినాయండి, 3 పడినాయని చెప్పడం జరుగుతూ ఉంది. పెన్షన్లో ఈ భారతదేశంలో ఎవ్వరు ఇవ్వని అందరూ 500, 1000 ఇస్తున్నారు. దాదాపు 18 స్టేట్లు ఇయ్యే పరిస్థితి. ఒక్క తెలంగాణ, హర్యానా 2000 ఇస్తున్నాయి. 4000 రూపాయలు ఇచ్చే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవ్వడం జరుగుతుంది. ఇది దేశ చరిత్రలో ఫస్ట్ టైం. ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది ఒక సాహసోపేతమైన నిర్ణయం. ఎందుకంటే దాదాపు బడ్జెట్లో చాలా 40,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఈ పెన్షన్లకే అవుతూ ఉంది. ఒకవైపు పోలవరం, వెలుగొండ ప్రాజెక్టులు కట్టాలి. అలా కాకుండా ఇంకా చిన్న చిన్న ప్రాజెక్టులు అన్నిటికీ డబ్బు ఇవ్వాలి. ఓ ప్రక్కన అమరావతి కట్టుకోవాలి, ఒక పక్క రోడ్లు వేసుకోవాలి. ఇలాగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మళ్ళీ సంక్షేమం చేసుకుంటూ మరి కత్తి మీద సాములాగా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన 40 ఏళ్ల
సుదీర్ఘ పరిపాలనా అనుభవంతో ఈవేళ ఈ కార్యక్రమాలన్నీ చూస్తూ ఉంటే ఒక విధంగా ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఒక సంక్షేమమే చేసింది, అభివృద్ధి అనేది పూర్తిగా గాలికి వదిలేసింది. ఈవేళ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలా తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దానికి పూర్తి సహకారం ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం. ఈవేళ అమరావతికి డబ్బులు ఇస్తున్నారు, పోలవరానికి డబ్బులు ఇస్తున్నారు, రైల్వే జోన్ ఇచ్చారు, మరి విశాఖ స్టీల్ ప్లాంట్కి డబ్బులు ఇస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన శాఖలో, పంచాయతీరాజ్ శాఖలో కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులన్నీ కూడా తీసుకొచ్చి గ్రామ స్వరాజ్యం కోసం, గ్రామాల అభివృద్ధి కోసం, గ్రామాల్లో రోడ్లు, మరి సిమెంట్ రోడ్లు మరి 1000 కిలోమీటర్లు వేయించిన ఘనత ఆయనకి దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రతి ఇంటికి వెళ్ళి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ఎలా అందుతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయని అడిగితే అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఇంటికి కూడా లబ్ధిదారులు ఉన్నారు. తల్లికి వందనం కానీ, రైతు అన్నదాత సుఖీభవ కానీ, గ్యాస్ ఉచిత గ్యాస్ కానీ, అదేవిధంగా స్త్రీశక్తి ఫ్రీగా బస్సు ఎక్కడం కానీ, మేమందరం కూడా చాలా ఆనందిస్తున్నామండి ఇటువంటి పథకాలకని చెప్పని ప్రజలు ముక్తఖండంతో తెలియపరచడం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తూట్లు పడిపోయిన రోడ్లన్నీ కూడా బాగు చేసి కొత్త రోడ్లు వేసి ప్రజలందరూ కూడా సుఖవంత ప్రయాణానికి ఈ కూటమి ప్రభుత్వం కృషి చేసిందని చెప్పని ప్రజలందరూ కూడా తెలియపరచడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు గారు పిలుపు మేరకు డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రావిపాడు గ్రామం మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ గారు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ కార్యక్రమానికి ఇంటింటికి తిరగడం వల్ల ప్రజల సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలు తీర్చే విధంగా మేము చేస్తామని చెప్పని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. మదర్ తెరిసా పుట్టినరోజు సందర్భంగా నారాయణపురం ఎంపీటీసీ, ఉంగుటూరు మండలం ఎంపీటీసీ చాంబర్ అధ్యక్షులు బండారు నాగరాజు జన్మదినం కావడంతో చేబ్రోలు గవర్నమెంట్ హాస్పిటల్ రోగులకు బత్తాయి పండ్లు, రొట్టె, పాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బండారు నాగరాజు మాట్లాడుతూ, మదర్ తెరిసా జన్మించినటువంటి తారీఖున నాకు జన్మనిచ్చినటువంటి తల్లి, తండ్రి సూరమ్మ, కన్నయ్య పాదాభివందనం చేస్తూ తాను గత 26 సంవత్సరముల నుండి మరి ఇటువంటి సేవా కార్యక్రమం ఆసుపత్రిలో చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు మండలం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మరడ వెంకట మంగారావు, సొసైటీ మాజీ అధ్యక్షులు ఎలిశెట్టి పాపారావు, బాబీ, ఎంపీటీసీ రాయి లక్ష్మి, గంగాధర్, వీరాచారి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఆవిడ 1910లో జన్మించడం జరిగింది. 1910కి ఇప్పుడు తారీఖుకి సంబంధం లేదు, కానీ ఆ మహానుభావురాల్ని గుర్తుపెట్టుకొని మరి ఈరోజు ఆవిడని స్మరించుకోవటం, అదే సందర్భంలో మరి మా ఉంగుటూరు మండల ఎంపీటీసీ చాంబర్ అధ్యక్షులు, నారాయణపురం గ్రామ ఎంపీటీసీ శ్రీ బండారు నాగరాజు గారి జన్మదినం సందర్భంగా మరి ఆయనకు కూడా ప్రత్యేకంగా జన్మదిన ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఆవిడ జన్మదినం అలాగే ఆయన జన్మదినం సందర్భంగా ఎవరైతే మన ప్రభుత్వ వైద్యశాలలో, గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లుగా వచ్చారో వాళ్ళకి మరి పళ్ళు, బ్రెడ్ పంపిణీ చేయటం చాలా అభినందించాల్సిన విషయం. మరి ఆయనకి ఆవిడ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఆ ఆలోచన రావటం ఆయనకు కూడా ప్రత్యేకమైన అభినందనలు. అలాగే మరి ఆవిడని తలుచుకోవటం ఈరోజు మా అందరం కూడా చాలా ఆనందపడతా ఉన్నాం. ఆవిడకి మరొకసారి ప్రత్యేకమైన ఘనంగా నివాళులర్పిస్తూ, మదర్ తెరిసా గారి జన్మదినం, మరి ఆవిడ జన్మించినటువంటి తారీఖునే నాకు జన్మించినటువంటి నా తల్లిదండ్రులకి పాదాభరణం చేసుకుంటూ, మరి నేను దగ్గరగా 26 సంవత్సరాల నుంచి నాకు ఇదే అలవాటు. ఎందుకంటే మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మరి మదర్ తెరిసా గారి కోసం తెలుసుకోవడం, చెప్పినటువంటి మా ఉపాధ్యాయులు చెప్పినటువంటి సూచన మేరకు మరి ఆవిడ చేసేటువంటి సేవలు, అంటే ఆవిడ చేసేటువంటి సేవలు అంతా చేయలేము, కానీ దాంట్లో ఏదో చిన్న సేవగా మరి నా పుట్టినరోజున మరి ప్రతి సంవత్సరం కూడా మరి ఇదే హాస్పిటల్లో నేను దగ్గరగా 8 మంది డాక్టర్లు చూశాను. 8 మందికి కూడా సన్మానం చేయడం అది నా అదృష్టంగా భావిస్తున్నాను.
అలాగే ఇప్పుడు మన డాక్టర్ గారు కూడా సన్మానం చేయడం నా అదృష్టంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమానికి మరి ఇంత పెద్ద ఎత్తున నా మీద అభిమానంతో వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ నెల 28న శుక్రవారం తాడేపల్లిగూడెం గ్రామదేవత బలసలమ్మ గుడిలో అంగరంగ వైభవంగా అమ్మవారికి కోటి పుష్పార్చన కార్యక్రమం జరగనున్నదని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజులు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద పూలబుట్టలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళలు ఊరేగింపుగా పూలబుట్టలతో మేళ్ల తాళాల వాయిద్యాలతో ఊరేగింపుగా వస్తారని, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. బలుసులమ్మవారి దేవస్థానంలో మొట్టమొదటిసారిగా మన అమ్మవారికి కోటి పుష్పార్చన కార్యక్రమం అత్యద్భుతంగా రూపకల్పన చేయడం జరిగింది. ఈ కోటి పుష్పోత్సవాన్ని కన్నులు పండుగగా చేసే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. సుమారు 3 టన్నుల పైనే పుష్పాలతో రకరకాలైన రంగవల్లులతో అమ్మవారికి ఈ పుష్పోత్సవాన్ని నిర్వహించడానికి అమ్మవారి ఆజ్ఞ ఇచ్చింది. కావున ఈ కోటి పుష్పార్చనకు సంబంధించినటువంటి పూలబుట్లన్నీ కూడా శుక్రవారం ఉదయం 8 గంటలకు ఆర్టీసీ డిపో వద్ద గల వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంటాయి. అక్కడి నుంచి మహిళలందరూ కూడా ఈ పూల బుట్టలతో అంగరంగ వైభవంగా మేళతాళాలతో అమ్మవారి వద్దకు శోభాయాత్ర చేస్తూ ఈ పుష్పోత్సవానికి రావడం జరుగుతుంది. కాబట్టి మహిళలందరూ కూడా ఈ పుష్పోత్సవంలో ఈ శోభాయాత్రలో పాల్గొని ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజలి గారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సహకారంతో తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి భక్తుల యొక్క సహకారంతో సుమారు 4 టన్నుల పుష్పాలతో అంగరంగ వైభవంగా అమ్మవారికి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగేటువంటి కోటి పుష్పార్చన అనేటువంటి మహాయజ్ఞం ఆలయ నిర్వాహకులు మా మిత్రులు శ్రీరంగం రామాంజలి గారు మన తాడేపల్లిగూడెం ఎలవేలిపోయినటువంటి బలుసులమ్మ తల్లి ఆలయంలో సంకల్పం జరిగింది. ముఖ్యంగా ఈ సంకల్పం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ శ్రావణ మాసంలో ఈ కోటి పుష్పోత్సవం కార్యక్రమం చేస్తే మహిళామూర్తులందరూ కూడా సౌభాగ్యవతులుగా ఉంటారని, వర్షాలు కూడా వచ్చి రైతులందరూ సుభిక్షంగా ఉంటారని ఒక మహాయజ్ఞం చేపట్టడం జరిగింది. కాబట్టి తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ మానవతామూర్తి మదర్ తెరిసా జయంతిని భీమడోలు డైమండ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో మదర్ తెరిసా విగ్రహానికి లయన్స్ ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిహెచ్సి ఇన్పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. హెడ్ నర్స్ ఎన్ శైలజ, స్టాఫ్ నర్స్ ఎస్ లక్ష్మీకుమారిని లయన్స్ ప్రతినిధులు సత్కరించారు. ఈ సందర్భంగా లయన్స్ ప్రతినిధులు మాట్లాడుతూ భీమడోలు డైమండ్ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పాటైన అనంతరం మానవతామూర్తి మదర్ తెరిసా జయంతి, మహిళా సమానత్వ దినోత్సవం సందర్భంగా పలు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డీసీహెచ్ఎస్ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ మునగంటి మహిదర్, భీమడోలు డైమండ్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు బొబ్బా రమేష్, వెజ్జు ధర్మారావు, కాపాక సతీష్, యలమర్తి రవీంద్ర కుమార్, సిహెచ్సి వైద్యులు డాక్టర్ ఆనంద్ కుమార్, డైరెక్టర్ ముప్పిరిశెట్టి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల చేత అమ్మ అని పిలిపించినటువంటి అందరికి అమ్మలా భావించినటువంటి ఆమె మదర్ తెరిసా గారు. ఆవిడ యొక్క జన్మదినం పురస్కరించుకుని ఈ రోజు భీమడోలు డైమండ్స్ లయన్స్ క్లబ్ మరి మేమందరం కూడా ఆ లయన్స్ క్లబ్ కుటుంబ సభ్యులు అందరం కూడా మన భీమడోలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఆ మదర్ తెరిసా గారి విగ్రహానికి మరి పూలమాల వేసి మరి లోపల ఉన్నటువంటి ఇన్పేషెంట్లకి వారికి కూడా పండ్లు పంచే కార్యక్రమాలు మన లయన్స్ క్లబ్ 23వ తారీఖున భీమడోలు లయన్స్ క్లబ్ ప్రారంభమైన మొదటి 2 రోజుల్లోనే మనకి ఈ కార్యక్రమం రావడం, అది కూడా సేవకి మారుపేరైన మదర్ తెరిసా గారి బర్త్డే రావడంతో ఈ రోజు మన కార్యక్రమం జరగడం జరిగింది. మదర్ తెరిసా గారికి పుట్టినరోజుగా ఆవిడకి స్మరించుకున్న జయంతి సందర్భంగా పుట్టినరోజు వేడుకలు చేసుకున్నాము. అలాగే పేషెంట్స్ కి మనం పొల్లే పంచాము. అలాగే స్టాఫ్ కి, లేడీ స్టాఫ్ కి మనం ఇవాళ ఉమెన్స్ ఈక్వాలిటీ డే సందర్భంగా వాళ్ళని సన్మానించుకుని వారి బ్లెస్సింగ్స్ తీసుకుని ముందుకు డైమండ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంచి ప్రోగ్రామ్స్ చేసుకుంటూ అత్యున్నతమైనటువంటి సేవలను అందిస్తూ మన సొసైటీకి కావలసినటువంటి సర్వీసెస్ని అందించడానికి, వాళ్ళకి సహాయపడడానికి మన వాళ్ళందరూ కూడా ఉద్యుక్తులై ముందుకొస్తున్నారు. మదర్ తెరిసా పుట్టినరోజుని ఈరోజు ఉమెన్ ఈక్వాలిటీ డే సందర్భంగా మన ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి మహిళా సిబ్బందికి సన్మానం చేయడం, అది మన మహిళా లోకానికే ఒక మంచి
నిదర్శనం. ఎందుకంటే మహిళలను గౌరవించుకోవడం మనకి చాలా అనివార్యం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో అయితే కూటమి పార్టీలకు ఏకగ్రీవం అయితే 2029 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకు చెందిన కోఆర్డినేటర్స్కు సీట్లు ఇవ్వననే జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనను జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు పాతురి రాంప్రసాద్ చౌదరి ఖండించారు. పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవాలైతే 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ప్రోత్సాహక నిధులు అందుతాయని, ఆనాడు సీఎంగా ఉన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి చర్యలను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలన్నారు. నిన్న తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి గారు వారు సంబంధించిన 170 అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లతో ఒక సమావేశం పెట్టి ఆ సమావేశంలో ఆయన మాట్లాడింది అంటే, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే మీకు సీట్లు ఇవ్వనని చెప్తున్నారు. ఆ మాటకు 100% మీరు కట్టుబడి ఉండాలండి. ఎందుకంటే మీరు మాట ఇచ్చి మడం తిప్పడం మీకు అలవాటు అయిపోయింది. 175 నియోజకవర్గాలు ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే మాత్రం మీరు ఆ మాటను పోషించుకుంటారని నేను ఆశిస్తూ, ఇవాళ 175 నియోజకవర్గాల్లో ఎక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో, తూర్పు గోదావరి జిల్లాలో, శ్రీకాకుళం, విజయనగరంలో కాదు, మీ కడప జిల్లాలో మీ పులివెందుల నియోజకవర్గంలో కూడా అక్కడున్న ప్రజలు ఏదైతే అభివృద్ధిని కోరుకునే వారందరూ కూడా జరిగే పంచాయతీ ఎన్నికల్లో, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఏకగ్రీవాలకు ముందుకెళ్తారు. ఎందుకంటే ఇవాళ కూటమి ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి అందరూ కూడా కూటమి ప్రభుత్వం అయిపోయి ఉన్నారు. కాబట్టి మీ పులివెందుల నియోజకవర్గంలో కూడా ఏకగ్రీవాలు జరుగుతాయి. దీన్ని మీరు కట్టుబడి ఉండండి. మీరు వచ్చే ఎన్నికల్లో మీరు సీట్ ఇచ్చుకోకుండా మీరు వేరే జిల్లాలకు వెళ్లి పోటీ చేయాలనే పరిస్థితి వస్తుంది. జాతీయ రహదారి స్థాయికి దిగువన ఉన్న వేమడోలులోని అయ్యప్ప స్వామి వారి ఆలయాన్ని ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో పైకెత్తే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. దాతల సహకారంతో తొలుత 5 అడుగులు పెంచాలని 20 లక్షల రూపాయల అంచనాతో పనులు ప్రారంభించారు. ప్రస్తుతం లక్ష్యాన్ని 8 అడుగులకు పెంచడంతో మొత్తం వ్యయం సుమారు 40 లక్షలకు చేరనుంది. ప్రస్తుతం ఆలయాన్ని 6 అడుగుల మేర పైకెత్తారు. విస్తీర్ణంలోని భారీ ఆలయానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రతి దశలో స్థాయిని, నిర్మాణ స్థిరత్వాన్ని పరిశీలిస్తున్నారు. సుమారు 30 మంది నిపుణులైన కార్మికులు పనుల్లో పాల్గొంటున్నారు. ఆలయ ఎత్తు పెంపుతో పాటు నాగేంద్రస్వామి గుడి అభివృద్ధి, స్వామివారి ఆలయానికి గ్రానైట్ గుమ్మాలు, గర్భగుడి, ముఖమండపానికి గ్రానైట్ సెక్యూరిటీ ఫెన్సింగ్, కాలువరేవు అభివృద్ధి, భక్తుల కోసం టాయిలెట్లు, కొత్త రోడ్డు, వాటర్ ట్యాంక్ మరమ్మతులు, ఆలయం వెలుపల స్వామివారి పీఠం ఏర్పాటు వంటి పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అభివృద్ధి పనుల పూర్తికి మరింత దాతల సహకారం అవసరమని ఆలయ అభివృద్ధి కమిటీ నిర్వాహకులు తెలిపారు. భక్తులు, పరిసర ప్రాంత ప్రజలు తమ వంతు సహకారం అందించాలని ఆలయ కమిటీ కోరింది. వేమడోలు మండలంలోని అతి పురాతనమైన అయ్యప్ప స్వామి పీఠం అండి. ఈ పీఠం ఏదైతే ఉందో ఇది నేషనల్ హైవే గవర్నమెంట్ వాళ్ళు రోడ్డు అభివృద్ధి చెందడం వల్ల, హైట్ అయిపోవడం వల్ల ఈ గుడి పలమైపోయింది. ఈ గుడి కట్టి 36 సంవత్సరాలు అవ్వడం వల్ల ఈ గుడి ఇంకా రోడ్డు కన్నా 2 అడుగులు డౌన్లోకి వెళ్ళిపోయింది. ఇలా వెళ్ళిపోవడం వల్ల ఈ అయ్యప్ప స్వామి గుడి పీఠంకి సంబంధించిన కమిటీ మెంబర్లు అందరూ జై హనుమాన్ బిల్డింగ్ లిఫ్టింగ్ వారి ద్వారా ఈ గుడిని పైకి లేపాలని నిర్ణయించిన అనంతరం మేము బిల్డింగ్ దగ్గరికి వచ్చి బిల్డింగ్ని టెస్ట్ చేసి ఈ గుడిని 6 అడుగులు పైకి లేపడానికి మేము ప్రయత్నించాము. ఇప్పుడు మీరైతే చూస్తున్న బిల్డింగ్ ఏదైతే ఉందో ఇక్కడ ప్రస్తుతం పనుల నిమిత్తం జరుగుతుంది. ఈ బిల్డింగు 7 అడుగులు ఇప్పటికీ లేచింది, ఇంకా 1 అడుగు బ్యాలెన్స్ ఉంది. దయచేసి గుడి నిర్మాణానికి సహకరించండి. ప్రతి సంవత్సరం ఆలదారం చేసుకున్నప్పుడు ఈ లోపల పడుకుంటాం. మేము పడుకున్నప్పుడు భారీ వర్షం, రాత్రికి రాత్రి భారీ వర్షాలు పడి లోపలికి నీళ్ళు వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. అలా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం చేద్దాం అనుకుంటున్నారు, వచ్చే సంవత్సరం చేద్దాం అనుకుంటున్నారు. అలాగే ఈ సంవత్సరం ఆ స్వామివారు పని చేయించుకున్నాడు దగ్గరుండి. నాకు చాలా దగ్గర గుడి లేపండి, గుడిలో పడుకునే స్వామి ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆయన చెప్పిన దానిలో కమిటీ అనేది ఏర్పడి ఇప్పుడు చూస్తే రోడ్డు నుంచి సుమారుగా ఇది ఒక 3 అడుగులు హైట్ అయింది. అంటే 3 అడుగులు డౌన్ ఉండటం వల్ల 3 అడుగులు 6 అడుగులు లేపింది 3 అడుగులు అయింది. ఇలా కాదు తర్వాత మళ్ళీ ఒక 5-6 సంవత్సరాలు రోడ్డు హైట్లు వేస్తే ఇది డౌన్ అవుద్దేమో అని చెప్పి భయంతోనే మేము రోడ్డు నుంచి సుమారు 8 అడుగులు హైట్ గుడికి మళ్ళీ పెడతామా అని చెప్పి స్వాముల్ని ఎవరినైతే మేము చందాలు అడుగుదామని వెళ్ళామో అడిగిన వారు కాదనకుండా ప్రతి ఒక్కరూ ఇచ్చారు.
ఇంకా స్వచ్ఛందంగా వచ్చి స్వామివారికి సందా ఇచ్చి గుడిని ఇంకా డెవలప్ చేయడానికి సహకరిస్తారని కోరుకుంటున్నాం. జిల్లాలోనే మొట్టమొదటిగా శంకుస్థాపన చేసిన చాలా ప్రఖ్యాతిగాంచిన అయ్యప్ప స్వామి దేవాలయం అండి. ఈ దేవాలయం రోడ్డు హైవే రోడ్ లైట్లు అవడం కారణంగా రోడ్డు నుంచి 3 అడుగులు డౌన్ అయ్యి 10 సంవత్సరం స్వాములు మోకాళ్ళ లోతు నీళ్ళలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే గ్రామస్తులు కమిటీ వారు అందరూ ఒక నిర్ణయం తీసుకుని స్వామివారి భక్తులు అందరూ నిర్ణయం తీసుకుని గుడి హైట్ లేపాలని చెప్పి ఒక కమిటీ ద్వారా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సుమారుగా 6 అడుగులు లేపుదామని చెప్పి శ్రీ జై హనుమాన్ జాకీ లిఫ్టింగ్ వారు తో కాంట్రాక్ట్ మాట్లాడితే ఒక 6 అడుగుల వరకు మేము నిర్ణయం చేసుకున్నాము. కానీ ఇప్పుడు 6 అడుగులు సాలిపోక ఫైనల్ గా ఇంకో 2 అడుగులు లేపాల్సి వచ్చి ఇంకో 2 అడుగులు పైకి లేపుతున్నాము. దీన్ని భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాం. గత 40 సంవత్సరాల క్రితం మా పెద్దల యొక్క సహకారంతో గ్రామస్తుల యొక్క సహకారంతో నిర్మించబడి ఉన్నది. మరి రాను రాను రోడ్లు ఎక్స్టెన్షన్స్లో గుడి లో లెవెల్లోకి వెళ్ళిపోవటంలో మరి ఈ సంవత్సరం గ్రామస్తుల యొక్క సహకారంతో గ్రామ పెద్దలు మరియు అయ్యప్ప భక్తులందరి సహకారంతో మరి గుడిని పునర్నిర్మాణం చేసి జాకీలతో పైకి లేపి కార్యక్రమాన్ని చేయటానికి అయ్యప్ప భక్తులు గ్రామ పెద్దలందరూ కూడా నిర్ణయించి పనులు చేయటం జరుగుతుంది ఏకవంతంగా. మరి ఈ సంవత్సరం మండల కాలానికి పూర్తి చేయటానికి అయ్యప్ప భక్తులు కమిటీ వారు ఎంతో వ్యసనాలతో వ్యయ ప్రయోజనాలుగా కూర్చి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మున్సిపల్ స్కూల్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్స్ తాడేపల్లిగూడెం పట్టణ జనరల్ సమావేశం స్థానిక యూనియన్ ఆఫీసులో వెంకటలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఐఎఫ్టియు నాయకులు, యూనియన్ గౌరవ అధ్యక్షులు దానవర ప్రసాద్ మాట్లాడుతూ మున్సిపల్ స్కూల్ స్వీపర్లకు గత 7 నెలల నుండి జీతాలు పెండింగ్లో ఉన్నాయన్నారు. కనీస వేతనం 12,000 రూపాయలకు పెంచి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు, వెంకటలక్ష్మి, పుష్పలత, కనకదుర్గ, సత్యవతి, రత్నం, నాగమణి, సత్యమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారులు మరి పెద్ద జీతాలు అయినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా పిఆర్సీ అమలు చేస్తున్నారు. వాళ్ళ జీతాలు పెంచుకుంటున్నారు. వాళ్ళు అన్ని సదుపాయాలు అనిపిస్తున్నటువంటి నేపథ్యంలో వీరికి కేవలం 10 సంవత్సరాల నుంచి నేటి వరకు కూడా కేవలం 4,000 రూపాయలు ఇస్తున్నారు. రోజు రోజుకి నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. 10 సంవత్సరాల నుంచి వీళ్ళకి ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు అందుతలేదు, జీతాలు పెరుగుతలేదు. వీళ్ళు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వీళ్ళ కుటుంబం రోడ్డున పడే పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ శ్రమ తగ్గ వేతనం ఇవ్వాలని చెప్పేసి చట్టాలు చెప్తున్నాయి. ఆ చట్టాన్ని కూడా వీళ్ళు దుర్వినియోగం చేసి వీరికి కేవలం 4,000 రూపాయలు ఇస్తున్నారు. మరి ఆయా విషయంలో ఈ ప్రభుత్వం సిద్ధతో పడిని కనీస వేతనం ఇవ్వాలి. కనీస వేతనం 15 రూపాయలు అనుకున్నాం, కనీసం 12,000 రూపాయలన్నా ఇచ్చి వీళ్ళని ఆదుకోవాలని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమైక్య తాడేపల్లిగూడెం కమిటీ మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. స్థానిక ఏలూరు రోడ్లో వేంచేసి ఉన్న సిద్ధిబుద్ధి వినాయకుని ఆలయంలో బుధవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ర్యాలీ రామకృష్ణ శర్మ అర్చకత్వంలో పూజలు నిర్వహించారు. బుధవారం పురస్కరించిన అత్యంత వైభవంగా స్వామివారికి పంచామృత అభిషేకములు, అలాగే సహస్రనామాలతోటి గరికి పూజ కూడా చాలా వైభవంగా జరిగింది. అలాగే శ్రావణ మాసం 31వ తారీఖు సోమవారం రోజు సంకష్టహర చతుర్థి వచ్చింది. ఈ శ్రావణ మాసంలో సంకష్టహర చవితి, పైగా వినాయక చవితి ముందు వచ్చిన ఈ సంకష్టహర చవితికి 100 లీటర్ల ఆవు పాలతోటి చాలా విశేషంగా పంచామృత అభిషేకములు, అలాగే స్వామివారికి సహస్రనామ భక్తులందరి గోత్రనామాలతో చేయబడతాయి. ఏకశిల విగ్రహం అసలు మన రాష్ట్రంలోనే ఇంత అందమైన విగ్రహం లేదు. కావున ప్రతి భక్తులు ఏకశిల విగ్రహాన్ని దర్శనం చేసుకుని కోరిన కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. గణపవరం మండలం కాసిపాడు ఆరోగ్య ఉప కేంద్రం వద్ద మదర్ తెరిసా 116వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిపి అండ్ పిహెచ్సి అసోసియేషన్, క్షత్రియ సేవా సమితి దాతల సహకారంతో నిర్వహించారు. ఈ సమావేశంలో మదర్ తెరిసా సేవలు వక్తలు కొనియాడారు. జన్మదిన వేడుకలు పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు పిఎంపి అసోసియేషన్ అధ్యక్షులు ఏఆర్కే పరమేశ్వర్లు, డాక్టర్ శ్రీ జీవన్ రవితేజ, షేక్ చిట్టి, సుబాన్, కె సుబ్బారావు, పి సత్యనారాయణ, ఎస్ సత్యనారాయణ, టి వెంకటేష్, సుధాకర్ రాజు, సిహెచ్ శరణ్, ఎన్ మహేష్, రామకృష్ణంరాజు, వి సూరపరాజు, సిహెచ్ సిల్విస్టార్, కె నాగేశ్వరరావు, బి శ్రీను, నామాలరాజు, ఏసమ్మ, శ్రీనివాస్, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఆవిడ గురించి మాట్లాడాలంటే చాలా తక్కువగా ఉంటుంది. ఆవిడ చేసిన సేవలు, ఇప్పుడు మా ఆశా కార్యకర్తలు వేసుకున్న యూనిఫామ్ లాంటిది ఆవిడ వేసుకున్నది. అంటే అది బ్లూ అండ్ వైట్
ఆ సేవ దృక్పథం, ఒకరికి సేవ చేయాలి, ఒకరికి అంటే ఆపదలో ఉన్న వారికి ఆరోగ్య విషయాల్లోనేంటి, కార్యక్రమాలేంటి, ఇటువంటి సేవలు అందిస్తూ ఆవిడ మరి మన దేశం నుంచి కూడా అవార్డులు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మరి మన గ్రామంలో ప్రజా ఆరోగ్యాన్ని ముందుకు నడిపించాలి, ఆరోగ్యవంతమైన గ్రామంలో తీర్చిదిద్దాలన్నదే మా ఆశ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.